తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జైల్లో వసతులు కల్పించండి. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ నేడు విచారించనున్న న్యాయస్థానం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు. 25న విచారణకు రావాలన్న కోవూరు పోలీసులు. ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం. జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్. పేపర్ మిల్లు కార్మికులకు మద్దతుగా ఆందోళన. నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. బీఆర్ నాయుడు అధ్యక్షతన మీటింగ్. 45 అంశాలతో ఎజెండా. నేటితో ముగియనున్న హెచ్సీఏ నిందితుల కస్టడీ. 6 రోజుల విచారణలో సంచలన విషయాలు. ఎన్నికల్లో అక్రమాలపై ఫోకస్. హైదరాబాద్ పాత బస్తీలో ఘటాల ఊరేగింపు. శివసత్తుల పూనకాలు, చిన్నారుల వేషధారణ ఆకట్టుకున్న యువత డాన్స్. అద్దె ఇంట్లో వ్యభిచారం. చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలో గుట్టురట్టు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సూర్యాపేట సమీపంలో కల్తీ విస్కీ. 178 బ్రాండ్స్ ని తయారు చేస్తున్న గ్యాంగ్. బాటిల్ క్యాప్ నుంచి హోలోగ్రామ్ వరకు కాపీ. సుంకేసులకు భారీ వరద. 43,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 9 గేట్లు ఎత్తి నీటి విడుదల. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. 103,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 67,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. శ్రీశైలంలో భారీగా గుర్రపు డెక్క. ఎగువ నుండి కొట్టుకొస్తున్న వైనం. తొలగించకుంటే తప్పదు ముప్పు. పరిగిలో భారీ వర్షం. రాపోలులో ఇళ్లలోకి చేరిన వరద. మోకాలిలోతు నీళ్లలో తిప్పలు. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఏపీలో 4 రోజుల వాన. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం. నిలకడగా సీఎం స్టాలిన్ ఆరోగ్యం. 3 రోజుల పాటు హాస్పిటల్లోనే. అక్కడి నుండే ప్రభుత్వ కార్యకలాపాలు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వివాదం. వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్. 2వ రోజు పార్లమెంట్ సమావేశాలు. హర్యానాలో భూకంపం. తీవ్రత 3.2గా నమోదు. ఢిల్లీలోనూ ప్రకంపనలు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.